ఇప్పుడైతే ఈ సినిమా ఇండస్ట్రీలో మీరు ఏ కేటగిరీ సినిమాలని ఇష్టపడతారు? నాకు అన్ని రకాలు ఇష్టమైన. ఇప్పుడు నేను ఒక 8 మంది డైరెక్టర్లని పరిచయం చేయాలన్నా 8 స్టోరీలు ఉన్నాయి నా దగ్గర. ఒకటి రామ్కామ్, ఇంకొకటి వచ్చేసి కామెడీలో మర్డర్ మిస్టరీ, ఇంకొకటి ఒక దొంగ స్టోరీ. అది ఒక దొంగ ఈగో హట్ అయితే ఏం చేస్తాడు అంటే దొంగతనాన్ని అంతా వదిలేసి ప్రశాంతంగా మామూలు జీవితం బతికేవాడికి నువ్వు దొంగ 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 అని అంటుంటే అందరూ వాడికి ఈగో హట్ అయింది, వీడేం చేస్తాడు, ఇలాంటిది ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి మైథాలజీది ఒకటి ఉంది. ఇంకొకటి వచ్చేసి ఒక దేవాలయాల గురించి ఒకటి ఉంది. అంటే కొన్నిసార్లు మనకు రోడ్డు అవసరం లేకుండా రోడ్డు వేస్తారు, అది ఎందుకు వేస్తారంటే లోపల ఏదో తవ్వుతా అంటారు. వీటి మీద రీసెర్చ్ చేసే ఒక కథ ఉంది. అన్ని రకాలు కావాలండి, ఎందుకంటే మనకు కమల్ హాసన్ గారు బెస్ట్ ఎగ్జాంపుల్. కరెక్ట్. ఒక జోనర్ అనేది తీయడు ఆయన, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా తీసుకుంటూ వెళ్తాడు. మనం ఏది ఎట్లుంటుందో తెలియదు, అన్ని రకాలు చేసుకుంటూ పోవాలంతే. ఇప్పుడు మహేష్ బాబు ఇలా ఉంటాడు అలా ఉంటాడని మిమ్మల్ని మీద కానీ మీ కలర్ మీద కానీ ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అవహేళన చేశారా? ఇప్పుడు నా పేరు యాక్చువల్లీ విట్టా వెంకట మహేష్ బాబు, మా నాన్న పేరు విట్టా కృష్ణమూర్తి. కృష్ణ మహేష్ బాబు ఆయన ఏదో అభిమానం కింద పెట్టుకున్నాడు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ పేరు ఏం పేరు రా అంటే మై నేమ్ ఈజ్ వివి మహేష్ బాబు సార్ అని చెప్పేవాడిని. పైనుంచి కింద చూసి నువ్వు మహేష్ బాబు అంటే ఏమో సార్ పేరు పెట్టారు నేనేం చేయాలా అనేవాడిని. అది ఏంటంటే ఉండేదన్నా అంత ఉండేది కాదు మరి కలర్ గురించి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవడన్నా మనల్ని కామెంట్ చేసినంటే వాడి నాలెడ్జ్ అక్కడి వరకే ఉంది. కరెక్ట్. ఇప్పుడు మీరు కష్టపడి 2.5 గంటల సినిమా తీశారన్నా, మీ మేకింగ్ అద్భుతంగా ఉంది, కానీ మీరు ఏం చేశారు మార్కెట్ కోసం ఒక 2 బోల్డ్ సీన్లు పెట్టుకున్నారు. ఇది అన్ని రకాల ఆడియన్స్కి ఉండాలి కదా. ఇప్పుడు ఆ బోల్డ్ సీన్ గురించి రివ్యూ ఇచ్చేవాడిని చూస్తే మీరు ఏమనుకుంటారు, వీడికి టెక్నికల్ నాలెడ్జ్ తెలియదు, దీని గురించి మాట్లాడతాడు తప్ప మిగతా దాని గురించి మాట్లాడట్లేదు అని అనుకుంటాం. అంతే, వాడి నాలెడ్జ్ అది, మనం ఏం చేస్తాం వాడికి అట్లా. దానికి కూడా మీరు చాలా అందంగా సమాధానం చెప్పేస్తారా అంటే ఇంకా నాలెడ్జ్ ఎంతవరకే ఆడితే ఎందుకు మనకి, అంతే వాళ్ళు డిస్కస్ చేసి వేస్ట్ కదా అలాంటి వాళ్ళతో, అంతే వేస్ట్. నేను నాలెడ్జ్ గురించి స్టోరీస్ రాసుకునేటప్పుడు సైకాలజీ బుక్స్ కొన్ని చదువుకున్నాను. స్టోరీస్ రాసేది అంటే క్యారెక్టర్లు ఎలా డిజైన్ చేసుకోవాలన్నప్పుడు వాటిల్లో ఏంటంటే అవతల మనిషితో ఒక 10 నిమిషాలు మాట్లాడితే వాడు ఏంటి అర్థమైపోద్ది. సూపర్. అప్పుడు వాడితో డిస్కస్ చేయాలా లేదా అనేది మనతో ఉంటుంది అంతే. మీరు అదే చెప్తున్నా, మీకు ఇదంతా కూడా అవతల మనిషి కరెక్టా కాదనేది కూడా మీకు ఒక అంచనాకు వచ్చేస్తారా ఒక 10-15 నిమిషాల్లో? అంతేనా, ఉంది కదా.